తినమ్మా. ఓయ్ ఏంటి తెగ ఆలోచించేస్తున్నావు? నా కోసమని మాత్రం చెప్పకు, అబద్ధమని అనుకుంటాను. దమ్మేద్దాం అనుకుంటున్నాను, డబ్బులు లేవు. ఏంటి నువ్వు దమ్ము కూడా కొడతావా? నువ్వు డబ్బులు ఇస్తే మందు కూడా కొడతాను. ఓయ్ ఓయ్ ప్రేమిస్తున్నానంటున్నావు, ప్రేమించిన అమ్మాయితోనే అన్నీ చెప్పేస్తున్నావు. ఏంటో ఆ ధైర్యం? ధైర్యం కాదు, నిజం. నేను ఇదే అని నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. బికాజ్ మనకు అలవాట్లు ఉండొచ్చు, కానీ అవి మన అవసరాలను దాచేసే అబద్ధాలు మాత్రం కాకూడదు. ఎందుకంటే ప్రేమలో చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదమే. అది పర్టికులర్గా నిన్ను దూరం చేస్తుందంటే నేను అలవాట్లకు దూరంగా ఉండడమే కరెక్ట్. ఎందుకంటే నాకున్న ఈ చిన్న లైఫ్లో ఓ బిగ్ వరల్డ్ నువ్వు. అదేదో సినిమాలో చెప్తారే, ఒక గ్రోయింగ్ ఫ్యూచర్ లాగా. సో ఆ ఆనందాన్ని మిస్ చేసుకోవటం అంటే ఉన్న ప్రాణం తీసుకోవటమే. నేను రిస్క్ చేయలేను. రీజన్ నువ్వు కావాలి కాబట్టి. సారీ, నువ్వే కావాలి కాబట్టి. ఏమంటావు? ఏమంటాను? ఇలా దగ్గరకొచ్చి కొంచెం దగ్గరకొచ్చి ఇలా దగ్గరికి తీసుకొని ఓయ్ పని చూసుకోమంటాను. పోరా. ఏం చలక్కిచ్చింది? ఓయ్ ఓయ్ వెళ్ళిపోతావేంటి? వెళ్ళిపోక ఇక్కడే ఉంటూ నీకు వండి పెడుతూ కూర్చోవాలా? మా అమ్మ రెండేస్తుంది. టైం వస్తే తప్పదుగా. అయితే ఆ వచ్చేదేదో త్వరగా రమ్మని కోరుకుందాం. సరే అయితే వెళ్ళు, కానీ తిరిగి వచ్చి జీవితాంతం ఇక్కడే ఉండేటట్టు ప్లాన్ చేయి. కుదరదు. ఏ? అందులో నేను సరిపోనుగా. హాయ్. ఓయ్ ఫోన్ చేస్తే ఆన్సర్ చేయమంటే? ఫోనా ఫ్రిడ్జ్ లో పెట్టా. ఫ్రిడ్జ్లోనా? దేనికి? ఫోన్ ఛార్జింగ్ పెడుతుంటే వేడెక్కిపోతుంది. సో కూల్ గా ఉండాలంటే కాశ్మీర్ లో పెట్టలేం కదా, అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టా. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నాను, అక్కడి నుంచి ఎవడో తెగ చూస్తున్నాడు రా. మేబీ ట్రై చేస్తున్నాడు అనుకుంటా. ఓ కింద మీద పడి తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. అందుకే ఆడికి ప్రాక్టీస్ అవుద్దని సిగ్నల్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నా. మా తల్లే, సాయం అంటే దానం చేసిన వాళ్ళు చూసాం కానీ సైట్ వేస్తున్నాడు సిగ్నల్స్ ఇచ్చేదాన్ని నిన్నే చూసాను. అబ్బబ్బా వాట్ ఎ వుమెన్ అండి. చరిత్రలో నీకుంటూ కొన్ని పేజీలు రాసేయాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కొత్తిమీర కట్ట. అన్నీ ఎందుకే, నన్ను చూసుకో, లైఫ్ సెట్ చేసుకుందాం, లైఫ్ లాంగ్ ఇలాగే ఉందాం. అలానే ఉందామా? అలానే ఉందామా? అలానే ఉందామా? కాదు, అలానే ఉందామా? మరి అలానే ఉందామని వెనక్కి వెళ్తావేంట్రా? అంటే లైఫ్లో ఎప్పుడు ఏ సిచ్యువేషన్లోనూ ఒకే చోటు ఒకేలా కాన్స్టెంట్గా ఉండలేమని ప్రాక్టికల్గా ఒప్పుకుంటున్నట్టే కదా. మరి అలాంటప్పుడు ప్రేమ అనే ఈ చిన్న పదం లైఫ్ లాంగ్ నీతో ఒకేలా ఉంటుందని ఎలా నమ్మను? సో నమ్మకం కలిగించు. లైఫ్ లాంగ్ కలిసి ఉంటామో లేదో అది నేను చెప్తాను. నమ్మకం అంటే ఏంటి? 2 మాటలు చెప్పి ఇంప్రెస్ చేసి వీడు నాకు కరెక్ట్ అని ప్రూవ్ చేయడం, అంతేనా? దానికి మాటలు అవసరం లేదు. ఈ ఎఫ్బి ఇన్స్టా పేజ్లో వచ్చే 2 లవ్ మీమ్స్ షేర్ చేస్తే చాలు, ఏ అమ్మాయినా పడిపోద్దు. బట్ నాకు అలా అవద్దు. మన ఇద్దరు నడిస్తే నీడలా మనతో నడిచే ప్రేమ నాకు కావాలి. మనం అడుగుదామా? 7 అడుగుల వరకే కాదు, ఎంతవరకు నడిస్తే అంతవరకు. ఏంటేం చెప్పట్లేదు? నేను చెప్పాల్సింది కూడా నువ్వే చెప్పేశావు కదా, మరి ఇంకేం చెప్పను?